వేములవాడ పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్క్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి కలిగింది. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న పార్కులో నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వాటర్ ఫౌంటైన్ పనిచేయకపోవడంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండాల్సిన పార్క్ కల తప్పి బోసిపోయింది. అలాగే సంగీతం వినేందుకు ఏర్పాటు చేసిన స్పీకర్లు కూడా పనిచేయకపోవడంతో పార్కులో సందడి కరువైంది. పార్కులోని బెంచీలు మరియు ఇతర నిర్మాణాలపై పెయింట్ ఊడిపోవడం వల్ల అవి పాడైపోయినట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బెంచీలపై పిచ్చితరమైన రాతలు దర్శనమివ్వడం పార్కు అందాన్ని మరింత దెబ్బతీస్తోంది. పిల్లలు, పెద్దలు ఎక్కువగా వచ్చే ఈ పార్కులో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పార్కును సక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వేములవాడ పట్టణ సుందరీకరణలో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో మరి దాదాపు 2 కోట్ల పైసలకు వ్యయంతో ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్క్ మరి ప్రారంభంలో ఎంతో మంచి ఏర్పాట్లతో ఉన్నప్పటికీ మరి ప్రస్తుతం నిర్వహణ లోపానికి గురవుతుందని చెప్పి చాలామంది వస్తున్నటువంటి సందర్శకులు కానీ ప్రజలు కానీ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏదైతే మరి మనం చూసినట్లయితే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో మరి మనం చూసినట్టయితే ఇక్కడికి వచ్చిన ఆహ్లాదంగా ఉండడానికి మరి వాటర్ ఫౌంటైన్స్ కావచ్చు, అలాగే ఉన్న కొన్ని ఏవైతే మన పిల్లల ఆట వస్తువులు కావచ్చు, అలాగే కొన్ని విగ్రహాలు ఏవైతే మరి మంచి అట్రాక్షన్ కొరకు ఏర్పాటు చేసినవి అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సాంగ్స్ ఏదైతే కొన్ని ఆహ్లాదంగా సాయంత్రం వేళలో ఇక్కడ కూర్చున్న వారికి ఆహ్లాదపరిచే సాంగ్స్ పెట్టడానికి కూడా స్పీకర్స్ కూడా దాదాపు రిపేర్లో ఉన్నట్టు సమాచారం. అలాగే పూర్తిగా నిర్వహణ లోపం అయితే కొట్టాల్సినట్టు కనిపిస్తుంది. మొదట్లో ఆరంభంలో మాత్రం దీన్ని ఎంతో ఘనంగా మెయింటైన్ చేసిన మున్సిపల్ అధికారులు కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు మరి దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి వాటిని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి. అలాగే గతంలో అయితే టాయిలెట్స్ లేకుండా ఇప్పుడు రీసెంట్గా టాయిలెట్స్ కూడా భూమిపై చేశారు, కానీ అది జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం ఇప్పుడైతే పార్క్ చూడడానికి అంటే శివుడి విగ్రహం కూడా కావచ్చు, కొంచెం అన్ని దానికి రంగులు వెలిసిపోయినట్టు, అలాగే వాటికి సంబంధించిన కొన్ని డ్యామేజెస్ కనబడుతూ ఉన్నాయి. సో వాటిని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని దీనికి ఎందుకంటే ఇది ప్రజల సంబంధించిన ఆస్తిగా భావించి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. మరి ప్రజలందరికీ కూడా ఆహ్లాదం చేకూర్చే సమయంలో మరి దీన్ని ఎప్పటికీ నిత్య నూతనంగా దీన్ని ఎప్పుడు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నాం.